తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ల తరువాత నిన్న ఆంధ్రప్రదేశ్కి చెందిన టీడీపీ ఎంపీ గారు పార్లమెంటులో మాట్లాడుతూ మరి తెలంగాణ రాష్ట్ర బిల్ ఆమోదం పొందిన ఫిబ్రవరి 14ను మరి బ్లాక్ డేగా చెప్పాలి అని డిమాండ్ చేశారు. దాని గురించి పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పారు. అంటే ఇది అప్రజాస్వామికం, రాజ్యాంగాన్ని కూని చేసారు అని చెప్పారు. సార్ నాకు ఒక్కటే డౌట్ సార్, అసలు తలుపులు మూసేసి ఎందుకు బిల్లు పెట్టారు సార్? మీరు అప్రజాస్వామికం, రాజ్యాంగాన్ని కూని చేసిరనగా మరి పార్లమెంట్ స్పీకర్ గారి మీద పిప్పర్ స్ప్రేలు కొట్టండి అని ఏ రాజ్యాంగం చెప్పింది సార్? కత్తులతోటి బెదిరించండి అని ఏ రాజ్యాంగం చెప్పింది సార్? గాయి గత్తర్ లేపండి, పార్లమెంట్ అంతా టేబుల్ మీద దుంకండి, ఎగరండి అని ఏ రాజ్యాంగం చెప్పింది సార్? అప్పుడు అలా చేసిందో సార్ ఆంధ్ర ఎంపీలు కాదా? మరి అప్పుడు మీరు ఎందుకు ఇలా చేయొద్దు, మాట్లాడండి, చర్చించండి అని ఎందుకు మాట్లాడలేదు సార్? ఇంకో క్వశ్చన్ సార్, ఇది పోని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లా ఏర్పడేటప్పుడు ముల్కీ రూల్స్ అని పెట్టారు సార్. ఆ రూల్స్ ని మరి పాటించకుండా ఉన్న ఉద్యోగాలన్నిటినీ తీసుకెళ్లింది ఎవరు సార్? అది అప్రజాస్వామికం కాదా? మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు సార్? మరి మీరు పోని 610 జీవో మరి దాన్ని అమలు చేయండి, అమలు చేయకుండా అప్రజాస్వామికంగా దాన్ని తుంగలో తొక్కింది ఎవరు సార్? మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు సార్? అదొక్కటే కాదు సార్, నీళ్లు ఇప్పటికి కూడా గోదావరి నీళ్లు కావచ్చు, కృష్ణా నీళ్లు కావచ్చు, దొంగతనం చేస్తలేరా సార్? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి సార్. ఆఖరికి మాతో మేము లొల్లి పెట్టుకుంటూ మీతో గొడవలు పడుతూ కూడా మాకు మేము కాల్చుకొని చనిపోయి రాష్ట్రాన్ని సాధించినాం సార్. దాన్ని అవహేళన చేసేలా బ్లాక్ డే అది ఇదని మాట్లాడడం ఎందుకు సార్? ఇప్పటికైనా మీ ఆంధ్రప్రదేశ్ మీరు డెవలప్ చేసుకోండి సార్. మీకు రాజధాని లేదు, రాజధాని రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 ఏళ్ళు అవుతుంది, ఇంకా రాజధాని కట్టుకోలేదు. రాజధానిని కట్టుకోండి సార్, డెవలప్ కాండి సార్. తోటి తెలుగు వాళ్ళుగా మేము కూడా సంతోషపడతాం సార్. అంతే అని మీరు చేసిన అన్యాయాలన్నిటిని పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చుడే తప్పు, పెద్ద నేరం అన్నట్టు, రాష్ట్ర ఏర్పాటే పెద్ద నేరం అన్నట్టు, అసలు ఆత్మహత్యలు కావు, ఏమంటారు, లవ్ ఫెయిల్ అయ్యి చేసుకోరు అని మాట్లాడింది ఎవరు సార్? మీలాంటి వాళ్ళే కదా, మీలాంటి రాజకీయ నాయకులే కదా. ఇప్పటికైనా మారండి సార్, అట్లా మాట్లాడద్దు. ఎక్కడ ఉన్నా తెలుగు వాళ్ళందరం బాగుపడదాం సార్, మంచిగా ఉందాం సార్. ఇది నా రిక్వెస్ట్ సార్. ఎట్లయినా తాడుని లాగితే తాడు తెగిపోతుంది సార్, అనవసరంగా లాగకండి. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.